హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీపురం వ్లాగ్స్. నేను మీ లక్ష్మి. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి ఈ వీడియో. అదేనండి మురుకులు. ఈ మురుకులు ఎలా చేయాలో చూపిస్తా పదండి. ఈ కప్పుతోటి 3 కప్పులు బియ్యం పిండి తీసుకోవాలండి. 3 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు శనగపిండి అండి, 1 స్పూన్ కారం అండి, మనకు రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను నువ్వులండి. నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది కారపూస. 1 స్పూను ఓమ. ఈ ఓమను ఇలా నలుపుకొని వేసుకోవాలండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి, బాగుంటుంది. ఈ పిండికి పట్టేటట్టుగా అన్నీ మొత్తం కారం ఉప్పు అంతా కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలండి. మంచిగా ఇలా బాగా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకోవాలండి. మనం పిండిలో అంత కారం అంతా కలుపుకున్నాం కదండి, మనం కొంచెం నూనె వేడి చేసుకొని ఇందులో పోసుకుంటే మురుకులు కరకర కలర్లు ఆడుతాయండి. అనేది కలుపుకుంటాం మంచిగా. వేడి నూనె కదండి, ఇది జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం నూనె వేసుకున్నాం కదండి, నూనె వేసిన తర్వాత మంచిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా రావాలి పిండిగా. మంచిగా కలుపుకుంటే మంచిగా గుల్లగా వస్తుంది మురుకులు. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు పోసుకుంటా పిసుక్కోవాలండి. కొన్ని పోసుకుంటూ పిసుక్కోవాలి. పిసుకోవడం అయిపోయింది. ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం. ఆలోపు మనం నూనె రెడీ చేసుకుందాం. మెత్తగా అయిపోయిందండి. మనకు ఈ పావుకు కొంచెం నూనె రాసుకుందాం. ఇట్లా లోపల రాసుకుంటే పిండి మంచిగా పడుతుందండి. మనం చేతులు కాలకుండా ఈ గంటల మీద ఇలా ఒత్తుకొని మురుకులు మనం నూనెలో వేసుకోవడమేనండి. నూనె బాగా వేడైందండి, మనం ఇవి ఇందులో వేసేసుకోవడమే. రెండో వైపు కూడా ఇలా తిప్పుకోవాలండి. నూనె బాగా వేడైంది కదా, మంచి కాలిపోయింది. మంచి కాలిపోయినండి. ఇలా కాల్చుకుంటే బాగుంటాయి, కరకరలా ఆడుతూ ఉంటాయి. ఇది ఈజీగా అండి, చేతులు కాలకుండా ఉంటుంది. అందుకని నేను దీని మీద చేస్తున్నా. నూనె బాగా వేడిగా ఉండాలండి, సిమ్లో పెట్టకూడదు మంట. బాగా వేడి ఉంటేనే మంచిగా కాలుతాయి మురుకులు. కాలిందండి, మంచిగా ఇలా తీసుకొని. నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ ఇంకా ఇంతేనండి, ఇలానే చేసుకోవాలి. మురుకులు అయిపోయిందండి, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతేనండి, ఈజీగా 10 నిమిషాలు అయిపోయింది.